యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు ఎలాగున్నాడో మనకు తెలియదు. 12వ ఏట మనకు కనబడతాడు. మరలా ఇప్పుడు కనపడతాడైనా 30వ సంవత్సరం కనపడతాడు. ఈ మధ్యకాలంలో కుటుంబంతో ఎలాగున్నాడో ఏంటో మనకి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ 30వ సంవత్సరం నుండి 33.5 సంవత్సరం వరకు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలు ఎంతో చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తల్లి ప్రస్తావన 2 పర్యాయాలు మాత్రమే వచ్చింది. ఒకసారి కానాను పెండ్లి విందులో వస్తుంది, ఇంకొకసారి యేసుక్రీస్తుకి ఏదో చెప్పాలని తల్లి కుటుంబం వస్తుంది. నాయన మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడగడానికో లేకపోతే ఇంకో దానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చప్పున జీవించి ప్రతివాడు నాకు తల్లియు తండ్రి అన్నాడు. దాన్ని బట్టి మనం ఏమనుకున్నాం అంటే ఆయన ఈ భూలోకంలో ధర్మాన్ని మేరుతున్నారేమో అనుకోవచ్చు. కానీ ఆయన చివరిగా ప్రాణం పెట్టినప్పుడు తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాడండి? శిష్యుడికి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు, ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. ఏ రోజు ఆయన బాధ్యతను విస్మరించలేదు. దేవుని బిడ్డలమైన మనం కూడా బాధ్యతను ఏం చేయకూడదండి? విస్మరించుకోకుండా దాని చొప్పున మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యము ఈ భూలోకంలో ఏమవుతుందండి? నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ కాలం తెలుసండి? యెహోవా దొరుకు కాలం. ఆయన మనకి ఎలాగున్నాడు తెలుసండి? ప్రక్కనే ఉన్నాడు. ఇప్పుడు మీకు ఆయన కనబడుతున్నాడో లేదో కానీ ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడున్నాడో లేదో చెప్పండి. నీ ప్రక్కనే ఉన్నాడు. ఎప్పుడైనా నీకు కనబడతాడో తెలుసండి? విరిగి నలిగిన హృదయముతో నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కనబడతాడు. అబ్రహాము ఆగరుని ఏం చేశాడంటే కొంచెం ఆహారం నీళ్ళు తెచ్చి పంపేశాడు కుమారుడైన ఇస్మాయిల్నిచ్చి. ఆగరు ఏమనుకుంటుందంటే నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు తోడు లేరు అనుకుంటుంది. కానీ అబ్రహాం ఇంటి నుండి బయలుదేరిన నాటి నుండి, ఆ సమయం నుండి దేవుని సన్నిధి ఆగరుతో నడుస్తుందండి. కానీ దైవ సన్నిధి తనతో ఉన్నట్టు ఆగరికి తెలియదు. కానీ దేవుని సన్నిధి ఆమెతో నడుస్తుంది. వారు ప్రయాణం చేసిన తర్వాత వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆహారం లేదు, నీళ్లు లేవండి. అయితే బిడ్డ దాహం కోసం, పెద్దవారు అయితే కొంచెం సేపు ఆగగలుగుతారు, చిన్నపిల్లలు కాబట్టి ఆగలేరు. అతనికి ఇంచుమించుగా 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. దాహానికి ఆగలేక తల్లిని అడుగుతున్నాడు, అమ్మ నాకు నీళ్లు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. కొంచెం సేపు ఆగు అని చెప్పుకుంటూ వచ్చి ఉంటుంది. చాలా గంటలు అయి ఉంటుంది ఇతనికి దాహం వేసి. ఇప్పుడు ఇంకేమంటున్నాడంటే నేను చచ్చిపోతానన్నాను. చచ్చిపోతానన్న బిడ్డను ఏముంటుందని, నువ్వు ఎక్కడ ఉండరా బాబు అని ఆమె కొంచెం 4 అడుగులు వేసి మొరపెట్టడం మొదలుపెట్టింది. ఏమని మొరపెట్టింది? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. నేను అబ్రహాం ఇంట్లో ఉన్నా సరే నీ గురించి నాకు తెలియదు. కానీ నేను నీ దాసుడైన అబ్రహాముకి భార్యనైపోయాను, అతనికి ఒక బిడ్డను కన్నాను. ఇప్పుడు నిర్దాక్షిణంగా నన్ను, నా బిడ్డను విడిచిపెట్టేశాను. నేనేం చేయాలో నాకు పాల్పోవట్లేదు. ఈ చిన్నోడి యొక్క సావుని నేను చూడలేకపోతే, నా బిడ్డ సావుని, ఆడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేస్తావు? నీవు చూసే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆ కృపగల దేవుడు ఆమె మనవి చేస్తూ ఉండగా, ఇంకా ఆమె మనవి ముగియక ముందే ఆగరు నీకేమొచ్చిందని అడిగాడు. ఆగరు నీకేమొచ్చింది? ఇక్కడ ఈ చిన్న వాణి యొక్క మొరను నేను విన్నాను. అతని మనవేంటంటే నాకు నీళ్లు కావాలి, నీళ్లు త్రాగితే నేను బ్రతుకుతాను అని అతను మొరపెడుతున్నాడు. అతనిలో ఉన్న రక్తం ఎవరిదండి? ఇస్మాయిల్లో ఉన్న రక్తం ఎవరిది? అబ్రహాము యొక్క రక్తము. అబ్రహాము యొక్క రక్తము మొరపెడితే దేవుడు వెనుకోకుండా ఊరుకుంటాడా? అందుకని నేను ఆగరు నీకేం పోయే కాలం వచ్చింది, నేను ఈ చిన్నవాని మొర ఆలకించాను, వీడిని నేను బ్రతికిస్తాను అన్నాడు. ఈ మాట చెప్తూ ఉండగానే
ఆగరు కళ్ళు తెరిచేటప్పటికి ఎదట నీళ్ళ ఓట కనబడిపోతుంది. అంతకుముందు లేదే? అంతకుముందు ఉందా? లేదండి. సమీపముగా ఉన్న దేవుణ్ణి ఆమె స్మరణకు చేసుకోగానే, ఆయనను జ్ఞాపకం చేసుకోగానే ఆయన ఏమంటున్నాడు తెలుసండి? వారి మనవుని ఆలకించి మరణమును వారి జీవితంలో ఎలా మార్చేశాడండి? జీవముగా మార్చేశాడు. శాపమును ఆశీర్వాదంగా మార్చేశాడు. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి అంటున్నాడు, ఈ బిడ్డను కూడా నేను వృద్ధిపరుస్తాను. ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము నుండి తీయబడినటువంటి వాడు కనుక భూమి మీద ఆశీర్వదింపబడినటువంటి ఒక జనాంగానికి మూలకర్త అవుతాడు ఇస్మాయేలు. నేటి ఇస్మాయేలు యొక్క మూల పురుషుడే ఇస్మాయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేయండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మన దేవుడు మనకు ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్న దేవుని గురించి దావీదు ఏమంటున్నాడు తెలుసండి? ఆయన నా కుడి ప్రక్కన నీడలాగా ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నట్లయితే ఆ కృపగల దేవుడు మన వైపు చూస్తున్నాడటండి. ఎలా చూస్తున్నాడో తెలుసటండి? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యెహోవా దొరుకు కాలమే. ఆయన మనకు దొరకట్లేదే. ఎందుకంటే ఆయనను ఎవరైనా వెదకాలంటే వివేకము కలిగి, ఏం కలిగి? వివేకము కలిగి దేవుని వెదకాలి. వినయముతో దేవుని వెదకాలి. దీన మనస్సుతో దేవుని వెదకాలి. ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని దర్శిస్తాడు తెలుసండి? ఎవడు దీన మనస్సు కలవాడై ఉంటాడో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా సన్నిధి కొల్చి నా మాట విని వణుకుతూ ఉంటాడో వాణ్ణి నేను దృష్టిస్తాను. దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటమ్మా? తెలీదా? దేవుడు దృష్టించడం అంటే దేవుడు చూడటం. దేవుడు దృష్టించడం అంటే దేవుడు మనకు కనబడటం. దేవుడు ఎవరికి కనబడతాడటండి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట విని వణుకుతూ ఉండాలి. ఈనాడు మీకు భయం కలగాలి దేవుని మాట వింటుంటే. అయ్యో, దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిగా మనం ఉండట్లేదే, దేవుని వాక్యమును మరి గ్రహించవలసిన రీతిగా మనం గ్రహించుకోవట్లేదే, దేవుని వాక్యానుసారమైన జీవితం మనకు లేదే అని వాక్యం విని నువ్వు భయపడితే, వాక్యానికి లోబడితే ఆ కృపగల దేవుడు నీకేమవుతాడండి? కనబడతాడు, నీతో మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు కనబడే దేవుడు. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. కనబడే దేవుడు కాదండి. నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని నువ్వు మొరపెట్టు, రహస్యమందు చూచుతున్న తండ్రి నిన్ను దర్శిస్తాడు. నీ దేవుడు రహస్యంగా నిన్ను చూస్తున్నాడు. మన ప్రక్కనే ఉండి మనకి ఎందుకు కనబడట్లేదు? ఆయన ముఖం మనకు మరుగై ఉన్నది. ఆయన రహస్యంగా ఉన్నాడు. ఆ రహస్యంగా ఉన్నటువంటి ప్రభు వెలుపలకు రావాలంటే, ఆయన మనకు కనబడాలంటే ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి తెర ఏమవ్వాలి? తీసివేయబడాలి. ఎప్పుడు ఈ తెర తీసివేయబడుతుంది తెలుసండి? ఎప్పుడైతే దీనులుగా నలిగిన హృదయం గలవారమై మన పాప విషయంలో, మన క్రియల విషయంలో ఎప్పుడైతే మనకు పశ్చాత్తాపం కలుగుతుందో ఆ కృపగల దేవుడు మనల్ని చూస్తాడండి. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు అండి. ఆగర్ను చూశాడా లేదా? ఆగర్ను చూశాడా లేదా? ఎందుకు చూశాడు? ఆగర్ అంటుంది, నువ్వు చూచుచున్నా దేవుడు అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు, నన్ను చూసావు, నీవు నా బిడ్డను చూసావు, నన్ను కనికరించావు, నా బిడ్డను కనికరించావు, నన్ను ఆశీర్వదించావు, నా బిడ్డను ఆశీర్వదించావు. ఇప్పుడు మనం దేవుణ్ణి సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయనను మనము వెతకాలి. దావీదు భక్తుడు సామెతల గ్రంథములు తన కుమారుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన కనబడతాడు. ఆయన వెతికేవారు ఎలాగ వెతకాలి? జాగ్రత్తగా వెతకాలండి.
జాగ్రత్తగా వెదిగితే నీ దేవుడిని కనబడతాడు, నీతో నివసిస్తాడు. ఆనోకు ఎవరితో నడిచాడండి? ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఎందుకు నడవగలిగాడో తెలుసండి? ఆనోకు ఎందుకు దేవునితో నడవగలిగాడు తెలుసా? ఆనోకు దేవుని సన్నిధిలో గడుపుతూ 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 ఎలా మారిపోయాడంటే దేవుళ్ళ మారిపోయాడు. ఎక్కడ మారాడు తెలుసండి? దేవుని సన్నిధిలో గడుపుతూ. ఆనోకు పుట్టినప్పటి నుంచి దేవునితో నడవలేదండి. ఆనోకు పుట్టినప్పటి నుంచి దేవునితో నడవలేదు. ఆయనకి 70 సంవత్సరాల వయసు వచ్చిన కాడి నుండి ఆయన దేవునితో నడవటం ప్రారంభించాడండి. అలాగని మీకు 70 సంవత్సరాలు వచ్చాక నడుద్దాం అనుకుంటే 70 సంవత్సరాలు నువ్వు ఉంటావో ఓడతావు వాడికి తెలియదు. వాళ్ళ వయసులో ఎంత అండి? 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. వాళ్ళ జీవితంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఏంటి? చిన్న ప్రాయం అండి. అదేంటి? చిన్న ప్రాయం. మన జీవితంలో 70 సంవత్సరాలు అంటే అంత అయిపోయింది, అంత అయిపోయింది. ఇంక చీకటే. కాళ్ళు సహకరించు, చేతులు సహకరించు, శరీరం సహకరించదు. అవండి ఏదైనా సహకరిస్తుంది 70 వచ్చేటప్పటికి ఏమీ సహకరించవండి. గమనించండి ప్రియమైనటువంటి వారు, ఇది చాలా అనుకూలమైన సమయం, అనుకూలమైన వయస్సు. ఈ వయస్సులో నువ్వు బహుబలంగా క్రీస్తులను జీవించు. ఒక్కనాటికి దేవునితో నువ్వు నడవగలుగుతావు, దేవుని రాజ్యమును నీవు సంపాదించుకోగలవు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నటండి వివేకము కలిగి వెదుకువారు కలరేమో అని ఆయన అటండి ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నాడు. కానీ మనుషులు ఏం లేదండి, వివేకం లేదు. ఒక మనిషికి వివేకం ఎప్పుడు వస్తుందో తెలుసండి? దేవుని భయం ఉన్నప్పుడు వివేకం వస్తుంది, భయం లేనప్పుడు వివేకం ఉండదండి. వివేకం అంటే ఒక వ్యక్తిని మనం గౌరవించడం, ఒక వ్యక్తికి లోబడటం వివేకం అండి. వివేకం ఉన్నదనుకోండి, ఒక మనిషి మీద మనకు వివేకం ఉంటే ఆయనకు లోబడతాం. దేవుని మీద మనకు వివేకం ఉందనుకోండి, దేవునికి ఏమవుతాం? లోబడతామండి. నువ్వు దేవునికి లోబడట్లేదంటే నీకేం లేదు, వివేకం లేదు. కనుక వివేకం ఎప్పుడు వస్తుందంటే దైవికమైనటువంటి భయం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు వివేకం వస్తుందండి. ఏబు గ్రంథంలో ఏబు భక్తుడటండి బతిమాలుకుంటున్నాడట. చూడండి, ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా, ఏబుతో తన శిష్యులు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, దేవుని బతిమాలుకొని ఎడల ఏదమ్మా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా దేవునికి స్తోత్రం. తన స్నేహితులు ఏబు దగ్గరికి వచ్చి అంటున్నారటండి, నీవు నీ దగ్గర భక్తి ఉన్నది కానీ నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదగట్లేదు. కనుక నువ్వు జాగ్రత్తగా వెదిగితే సర్వశక్తుడైన దేవుని బతిమాలుకున్నట్లయితే ఆయన నీకు దర్శనం ఇస్తాడు, నీ నివాసములను నిలబెడతాడు, నేను వర్ధిల్ల చేస్తాడు. దేవుణ్ణి వెతికినట్లయితే మనకేముందండి? ఆశీర్వాదం ఉంది. మనం వర్ధిల్లుతాం, మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రియమైనటువంటి వారా, మనం దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనల్ని బట్టి మన కుటుంబం మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. మీరు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలి. చాలామంది అంటారు, పలానా వాళ్ళు వచ్చారు, వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో దరిద్రమే, పలానా వాళ్ళని మా గేదెని చూపించానండి, అది చూసిన కాడి నుంచి అది పాలివ్వట్లేదు అంటాడు. ఒకడు అంటాడు, నా సేను 50 బస్తాలు పండుతుంది అనుకున్నాను, వాడు వచ్చి చూసాడండి 30 బస్తాల కన్నా ఎక్కువ పండలేదని అంటాడు. ఒక్కొక్కడు కన్ను ఏమవుతుంది? శాపాన్ని ఇస్తుంది. కానీ మన కన్ను కానీ, మన నడవ కానీ, మన పాద ధూళి కానీ ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు ఆశీర్వాదకరంగా మనం ఉంటామంటే మనలో దైవికమైనటువంటి భయం ఉన్నప్పుడు. ఆ సర్వశక్తుడైన దేవుడు నన్ను దర్శించినప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మొదటి మాట, నా కుమారుడా, నువ్వు పాదం పెట్టిన ప్రతి స్థలము నేను దీవిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాదం పెట్టిన ప్రతి స్థానము దీవింపబడుతున్నాయి. ఆ రీతిగా మరి ఎన్నో కుటుంబాలు
దరిద్రంలో ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడ్డారు. ఒకనాడు నేను మీ గృహాలకు వస్తే నాకు ఒక 10 రూపాయలు కానుక ఇవ్వడానికి నెత్తుక్కునే కుటుంబాలు ఈరోజు వందలు వేల రూపాయలు దేవునికి కానుకగా ఇస్తున్నారంటే కారణం మీ కుటుంబాలు ఏమైనాయి? ఆశీర్వదింపబడ్డాయి. ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను కూడా దేవుడు ఆశీర్వాదకరంగానే మార్చాలని కోరుకుంటున్నాడు. కనుక నిన్ను దర్శించిన వాడు ఆశీర్వదింపబడాలి. నువ్వు అడుగుపెట్టిన స్థలం కూడా ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసని, సర్వశక్తుడైన దేవుడు నీతో ఉన్నప్పుడు. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు తెలుసని ఆయన జాగ్రత్తగా వెతికినప్పుడు. ఎలాగ వెతకాలి? వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలండి. దావీదు అంటున్నాడు, జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఆ దేవుడు నీకు దొరుకుతాడు. ఆయన నువ్వు కనుగొంటావు. ఉన్నవాడు ఎప్పుడైనా కనబడతాడు తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో ఒక వస్తువును మనం జార విడిచేసుకున్నాం అనుకోండి, ఎవరు దాన్ని తీయలేదు అనుకోండి, ఈరోజు దొరకకపోతే, రేపు దొరకకపోతే, ఎల్లుండి దొరకకపోతే, ఏదో ఒక రోజు ఇల్లు మనం జాగ్రత్తగా వెతికినప్పుడు ఇల్లు సక్కేస్తాం. అప్పుడు అన్నీ జాగ్రత్తగా వెతుకుతుంటాం. మూల వెతికినప్పుడు ఏం చేస్తే ఆ వస్తువు ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉంటుంది. ఎందుకంటే వస్తువు ఇంట్లోనే ఉంది కనుక. అలాగే మన దేవుడు మన మధ్యనే ఉన్నాడు కనుక ఈరోజు నీకు దొరకకపోతే రేపు దొరకకపోతే ఎల్లుండ, నువ్వు ఎప్పుడైతే ఆయన జాగ్రత్తగా వెతుకుతావో ఆయన ఖచ్చితంగా నీకేం అవుతాడు? దొరుకుతాడండి. దొరకని దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధం ఉంది చూడండి. ఈ బంధము గొప్ప రక్షణ భాగ్యం. ఈ రక్షణ భాగ్యం అనేది మనం ఏం చేయకూడదండి? నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. మొదటి బెంచి కావాలనుకుంటే మొదట వచ్చేసి కూర్చోవలసిందే. వెనకాల వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెనకాల కూర్చోవటమేనండి. ఇది యాజ్ ఏ రూల్ అంతే. దైవ సన్నిధిలో నువ్వు పాస్టర్ గారికి దగ్గరగా ఉండొచ్చు, పాస్టర్ గారు దేవుని సన్నిధిలో పరిచయం చేయొచ్చు. ఏది చేసినా సరే క్రమంగానే మనం పాటించాలి. క్రమము లేని చోట అక్రమం ఉంటుంది. అక్రమం ఆశీర్వాదం కాదు, క్రమమే మనకి ఆశీర్వాదం. కనుక ప్రియమైనటువంటి వారా, ఆయన విషయంలో మనం చూసినట్లయితే మరి ఇది ఒక గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదటండి? నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగో తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధ చేత ఆరంభమై క్రీస్తు యేసు ద్వారా ప్రారంభమైంది. ఇది ప్రారంభమై మన జీవితంలో అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతాల ద్వారా ఈ బోధ మనలో ఏమైంది? స్థిరపరచబడింది. ఈ స్థిరపరచబడిన బోధ యందు మనల్ని నిలబడడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి కృపావరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మచేత నానా విధములైనటువంటి కీడు నుండి మనం తప్పింపబడి రక్షణ యందు మనం ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షణను మనం పోగొట్టుకుంటే తిరిగి పొందలేమండి. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం సులువే. పాడైపోయినది మరలా రీషెడ్యూల్ చేయాలంటే అది కష్టమండి. అర్థమైందా? మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి టైం తక్కువే పడుతుంది, కానీ దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి, దానిలో పోయినటువంటి మరలా తిరిగి పునరుద్ధరించడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కడ పోయిందో ఏంటో తెలీదు. ఒక్కొక్క పార్ట్ను చూసుకుని దాన్ని మరలా రీషెడ్యూల్ చేయాలండి. అలాగే మనం రక్షణ పొందటం సులువే. నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొంది రక్షణ పొందటం సులువే. రక్షణ యందు నిలబడటమే కష్టం. మనం పొందిన రక్షణను మనం జాగ్రత్తగా ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరండి. కనుక ప్రియమైనటువంటి వారు, మీరందరూ రక్షింపబడిన వ్యక్తులు. రక్షణను మీరు కాపాడుకోవాలి. మీ కుటుంబం కూడా కాపాడుకునేటట్లు చేయాలి. మీ భర్తలు సరిగా ఉండకపోతే వారికి మీరు బోధించాలి. అలాగే మీరు సరిగా లేకపోతే మీ భర్తలు బోధించాలి. మీ బిడ్డలు సరిగా లేకపోతే మీ తల్లిదండ్రులు మీరు బోధించాలి. వాక్యం ఏమని చెప్తుందంటే, నీ వెంటనే కూర్చున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ పడుకున్నప్పుడు, నువ్వు మాట్లాడుకున్నప్పుడు వేటి గురించి మాట్లాడుకోవాలండి?
దేవుని యొక్క వాక్యమును గూర్చి, దైవికమైన భయమును గూర్చి మాట్లాడుకోవాలని. అవి ఎప్పుడు నీకు ఎలాగ ఉండాలంటే తెలుసండి, నీ నొసట బాసికంగాను, నీ చేతులు కంకణంగా నువ్వు కట్టుకొని వాటి యందు నువ్వు ఆనందిస్తే నీవు నీ ఇంటి వారు రక్షణ యందు నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ మన కుటుంబంలో నుండి దాటి వెళ్ళిపోకూడదండి. మన కుటుంబంలో నుండి రక్షణ ప్రవహించాలి. దాటిపోవటం వేరు, ప్రవహించటం వేరు. అర్థమైందా? దాటిపోతుందంటే మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ప్రవహిస్తుందంటే మనలో స్థిరపరచబడి, అది మనలో రక్షణ ఎలాగుందట, ఊరిడి నీటి బొగ్గలాగుంది. నీలో నుండి రక్షణ ఇవ్వాలి, ప్రవహిస్తూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. అంటే నువ్వు రక్షణ యందు స్థిరపరచబడిన దానిలాగా, స్థిరపరచబడిన వానిగా నీవు ఉన్నట్లయితే ఒక్కనాటికి నీవు నీ ఇంటి వారు దేవుని యొక్క రాకడకు సిద్ధపరచబడతారు. మధ్యాకాశంలో ప్రభు నిలబడినప్పుడు ఆయన ఎదుర్కోగలుగుతారు, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఆ భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యం విని ఉన్నటువంటి మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నిన్న హృదయముతో నిన్ను స్తుతిస్తున్నా. ఎంతో అమూల్యమైన సత్యాలు మరి మీరు మాకు అందించారు. మీరు మాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ఎంతగానో ఉత్తేజపరిచి, రక్షణ యందు మేము స్థిరపరచబడడానికి ఎంతగానో మీరు మమ్మల్ని బలపరిచారు నాయన. కనుక నీవు అనుగ్రహించి నీ రక్షణ నుండి మేము జారిపోకుండా రక్షణ యందు నిలిచినటువంటి వారమే ఒక్కనాటికి నేను నీ రాకడకు సిద్ధపడేటట్లు మీరు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే లైవ్లో నీ మాటలు విన్నారు అట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరచమని నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.